ప్రైజ్లో మనం ఉన్నాము. తోమా గారు ఎక్కడైతే తిని పడుకున్నారో కొన్ని సంవత్సరాలు అయితే ఉన్నారు ఆయన, ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. దీని గురించి చెప్పడానికి సరైన గైడ్ ఎవరు లేరు ఇక్కడ. మిగతా విషయాలు ఫాదర్ గారిని కనుక్కొని మీకు అనేక విషయాలు నేను చెప్తాను. ఇప్పుడైతే మేము బయలుదేరి థామస్ మౌంట్కి వెళ్తున్నాం. అక్కడ విషయాలు కూడా మీకు చెప్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మీరు భోజనానికి వెళ్ళారని మేము ఆగాము. ఏంటి దీని గురించి కొంచెం చెప్తారా? చెప్పండి. కేవ్ ఆఫ్ అపోస్టల్ థామస్. ఈ గుహ తోమా గారికి సంబంధించింది. ఇంకేమొద్దు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఈ తోమా గారు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు దాకా ఉన్నారు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు, అంతే. అయితే మేము ఇండియా అంతా తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు కేరళ నుంచి వస్తున్నాం. ఆయన కొడంగలూరు, పల్లయూరు 7:30 చర్చి కట్టారు. ఆ 7:30 చూసుకొని వచ్చాం అక్కడికి. ఆయన ఫస్ట్ వచ్చింది చూసాం. ఆయన అనేక మందికి హిందువులకి బాప్తిసం ఇచ్చింది చూసాం, నీళ్ళు పైకి ఎగరేసింది. ఆయన చెక్కిన సిలువను చూసాం, అన్నీ చూసాం ఆల్మోస్ట్. మా పేరు డిక్రూస్. ఓకే. చర్చ్ గైడ్. ఓకే. 752లో తోమాకారు కేరళకు వచ్చారు. అక్కడ వచ్చి 7 గుడులు చేశారు. దాన్ని చేసేటి అటే వచ్చి మన కన్యాకుమారి పక్కన ఒక గుడి చేశారు, తిరువత్తంకోడు. అక్కడ చేసేటి అక్కడ నుంచి ఏంటంటే మన శాంతం చర్చి మైలాపూర్ మెరీనా బీచ్ పక్కనే మహాదేవన్ కింగ్ రాజా అక్కడ మాట్లాడారు. మాట్లాడి అయిపోయింది. రాజా అని చూస్తాడు, వీడు ఎట్లా కొట్టాలని చూస్తున్నాడు. కాదు, ఆయన అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అక్కడ వచ్చి అక్కడ మహాదేవన్ కింగ్ రాజా కూడా వారు మాట్లాడతారు. వచ్చి మాట అయిందో ఏంటంటే రాజా వచ్చి ఎట్లనే వీడు కొట్టాలని చూస్తున్నారు.